వయసులో ప్రేమ వ్యవహారం నడిపారు. పరిస్థితులు వాళ్లకు కలిసి రాలేదు. అదే సమయంలో అనుమానం పెనుభూతంగా మారింది. చామంతి ప్రాణాల్ని హరించింది. ఆ దారుణానికి కారణమేంటో తెలుసుకుందాం. మీకు చెప్పినట్లుగా ఆ రోజు సంతోష్ చామంతిని బేకరీకి తీసుకెళ్లలేదు. ఊరి శివార్లోని పొలానికి తీసుకెళ్లాడు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నా తమ్ముడు ఆమెను చంపేశాడు అంటూ నిజాన్ని బయటపెట్టింది సత్యవేణి. విషయం తెలుసుకున్న పోలీసులు సంతోష్ను అరెస్టు చేశారు. ఎరా, చామంతి కనిపించకపోవడానికి నీకు ఏ సంబంధం లేదని బుకాయిస్తావా? మాకంతా తెలిసింది, నిజం ఒప్పుకో అంటూ 4 తగిలించారు. లాఠీ తగిలేసరికి దారికొచ్చాడు. చామంతిని ఎలా చంపేసింది బయటపెట్టాడు. చామంతి ఇంట్లో తన ప్రేమ విషయం తెలిసిపోయిందని, కొన్నాళ్లపాటు ఆమెను కలవకూడదనుకున్నాడు సంతోష్. ఓపిక పట్టలేక ఓ రోజు కాలేజీ దగ్గరికి వెళ్లాడు. చామంతి అతను చూసి చూడనట్లుగా వెళ్లసాగింది. అతను పలకరించే ప్రయత్నం చేస్తున్నా 1-2 మాటలతో సరిపెట్టి ముభావంగా వెళ్లిపోయింది. ఆమెలో ఎప్పుడూ లేని ఈ వ్యతిరేక భావం సంతోష్కేదో అనుమానాన్ని కలిగించింది. ఆరా తీయగా చామంతి కాలేజీలో వేరొకరితో చనువుగా తిరుగుతోందని చెప్పాడొకతడు. అంతే, సంతోష్ లాహం దెబ్బతింది. చదువు పూర్తవగానే పెళ్లి చేసుకుందామని తనే కదా ఇదివరకు చెప్పింది. మరిప్పుడు మాట మార్చి వేరెవరితోనూ తిరగడమేమిటి? విషయం తనతోనే తేల్చుకుంటా, నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు అనుకున్నాడు. కాలేజీ నుంచి ఇంటికెళ్తున్న చామంతిని నీతో కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు. ఆమె నిరాకరించింది. బతిమిలాడాడు. ఆమె సరే అనడంతో ఊళ్ళోని పొలం గట్ల వైపు తీసుకెళ్లాడు. ఊరి చివరనున్న పొలంగట్టు దగ్గరికి తీసుకొచ్చి, నువ్వెవరితోనో చనువుగా తిరుగుతున్నావంట కదా, ఎవడాడు అని అడిగాడు. అలాంటిదేమీ లేదన్న చామంతి అలా అడగడాన్ని తప్పు పట్టింది. ఆమె నుంచి వ్యతిరేక భావం రావడంతో అతనిలో ఉక్రోషం తారాస్థాయికి చేరింది. అమాంతం ఆమెను కింద పడేసి గొంతు నులిమాడు. ప్రియుడే హంతకుడవడంతో తప్పించుకోలేక ప్రాణాలు విడిచింది. ఎటైనా వెళ్లిపోతే నేరం నాపైకే వస్తుంది. ఏమీ ఎరగని వాళ్ల ఊళ్ళో ఉంటేనే ఎవరూ నన్ను అనుమానించరు. ఒకవేళ అనుమానించినా నేనే నేరం చేశాను అనడానికి సాక్ష్యం లేదు అనుకుంటూ తిన్నగా ఊళ్ళోకి వెళ్లాడు. కానీ ఆ భారాన్ని ఎన్నో రోజులు మోయలేక అక్కతో చెప్పడం, ఆ అక్క తన ప్రేమికుడితో అనడం, అతను పోలీసుల ముందు నోరు జారడంతో కథ ముగిసింది. చామంతిపై లేనిపోని అనుమానమే ఆమె ప్రాణాలు తీసేలా చేసింది.
సంతోష్లో సైకో మనస్తత్వాన్ని ప్రేరేపించింది. చక్కగా చదువుకునే అమ్మాయి జీవితం కసాయి ప్రియుడి వల్ల అర్ధాంతరంగా ముగిసిపోయింది. అనుమానం, ఆత్మన్యూన్యత, అహం కలగలిపి ప్రేమను సమాధి చేస్తాయి. ప్రేమ అంటేనే నమ్మకం. అనుమానాల్ని పెంచుకుంటూ ప్రేమిస్తున్నట్లు చెప్పుకోవడం అవివేకమే. తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదనే స్వార్థం వల్ల ఫలితాలు ఇప్పుడు విషాదాంతాలే అవుతాయని మరోసారి ఈ కథ గుర్తు చేస్తోంది. అనుమానపు భర్తలు ప్రియులతో అప్రమత్తంగా ఉండాలంటోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ కథను చూద్దాం.